చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ ఆ పేరు తలుచుకుంటే ఒక వైబ్రేషన్ లా ఉంటుంది. ఎంతమందికి ఇన్స్పిరేషన్ అంటే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి గాడ్ గా భావిస్తూ ఉంటారు. సో ఆయన వేసిన బాటలో ఎంతో మంది నడుస్తూ ఉన్నారు. ఆయన బర్త్డే వస్తుందంటే చాలు ఒక పండగలా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు అభిమానులు. సో రైట్ నాతో పాటు డైరెక్టర్ కమ్ యాక్టర్ అలాగే మెగా అభిమాని సీరం సంజీవ్ నాయుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. Hi sir. Hi Andy, namaste to all the Suman viewers. Hi, and to all the mega fans out over there. Hi Andy. Yeah, first of all, where are you from, sir? I'm very much from Hyderabad Andy. నేను పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాద్ BHL. మా ఫాదర్ సీరం జేహర్నాథ్ గారు అండి, రిటైర్డ్ మేనేజర్ గా చేశారు అక్కడ. సో మా మదర్ మా హౌస్ వైఫ్ సీరం యశోధర. సో వీఆర్ ఫ్రమ్ BHL హైదరాబాద్ ఓన్లీ. సో నా ఎడ్యుకేషన్ కానీ నా ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్రస్థానం అంతా కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి BHL నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు డైరెక్టర్ గా కొంతమందికి తెలుసు, యాక్టర్ గా కొంతమందికి తెలుసు. అంటే మీ జర్నీ కూడా చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ గానే స్టార్ట్ అయింది. ఎంతో మంది ఏం చెప్తున్నారంటే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ గా తీసుకునే యాక్టర్లమేమో డైరెక్టర్లమేమో అంటున్నారు. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇండస్ట్రీ జర్నీ? దేర్ ఇస్ నో డౌట్ వాట్ సో ఎవర్, ఒక చిన్న డౌట్ అనేది కూడా లేదు. నా జీవితంలో మాత్రం ఖచ్చితంగా ఇఫ్ ఎట్ ఆల్ నేను సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 సర్వీసెస్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి వచ్చి నేను ఫెయిల్ అయినా కూడా నేను నాకు యాక్చువల్ కిక్ అనేది వచ్చింది మాత్రం వెన్ ఐఎమ్ ఇన్ ది ఫిలిం ఇండస్ట్రీ బేస్డ్ ఆన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సోలో పర్సన్ విత్ ట్రూ ఇన్స్పిరేషన్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్, ఆ ఒక ఇండస్ట్రీ మీద ఉన్న అవగాహన, ఆయన అన్ని క్రాఫ్ట్స్ మీద చూపించిన కమాండ్ ఏదైతే నన్ను ఇన్స్పైర్ చేసిందో ఖచ్చితంగా ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ టుడే వాట్ ఐఎమ్ టుడే ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ నా ఒక అచీవ్మెంట్స్ కానీ, నా ఒక ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వాట్ యు కాల్ ఎగ్జిస్టెన్స్ కానీ, నా డెడికేషన్ ఐ టోటలీ డెడికేట్ టు వన్ అండ్ ఓన్లీ మిస్టర్ మెగాస్టార్. నా పేరెంట్స్ కి ఎంత ఇస్తానో, నేను నమ్మిన దేవుడికి ఎంత ఇస్తానో ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు అంతే ఈక్వల్ గా ఇస్ రిలవెన్స్ ఇన్ మై లైఫ్. ఓకే, ఎందుకు సార్ చిరంజీవి గారు అంటే ఎందుకు అంత అభిమానం, అంటే ఏం చెప్తారు? అసలు ఎందుకు ఉండకూడదు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అసలు అభిమానం అనే వర్డ్ అనేది కూడా ఇట్ లుక్స్ వెరీ స్మాల్. నా పర్సనల్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఒక ఫ్యాన్, ఒక వర్డ్ అనేది యాజ్ ఎ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఐ డోంట్ ఈవెన్ నో. నేను ఆ సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు ఓకే మనందరం మన నిజ జీవితంలో మన కెరియర్ లో మనందరం ఫోకస్ చేస్తాం, మన హార్డ్ వర్క్ చేస్తాం అని చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే వి రిక్వైర్ ఇట్ సార్ట్ ఆఫ్ రిక్రియేషన్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్. ఆ టైంలో ఎంటర్టైన్మెంట్ ఇఫ్ మూవీ గోయింగ్ ఇస్ ఎన్ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ కింద మనం చూస్ చేసుకుంటే టెల్ మీ ఇఫ్ దేర్ సో మెనీ మూవీస్ ప్యారల్ గా రిలీజ్ అవుతున్నప్పుడు, ఒక చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినప్పుడు మన అభిమానంగా వెళ్తావా, ఆర్ వి గెటింగ్ అబ్జార్బ్డ్ ఇన్ టు ఇట్? ఇట్స్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దట్ నేనే ఫీల్ అవుతాను. ఇట్స్ లైక్ హీఈస్ డ్రాగింగ్ ది పీపుల్స్ విత్ హిస్ చెరిస్మా. ఏ ఆర్టిస్ట్ కి లేని చెరిస్మా విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ ట్రూ పెర్ఫార్మెన్స్ ఇస్ మెగాస్టార్ చిరంజీవి. ఈజ్ అబ్జార్బింగ్ అండి. ఇన్ని తరాలైనా కూడా, ఇన్ని తరాలు వస్తున్నా పోతున్నా కూడా there is only one power, that vibration that attracts to ival film industry is going through a lot of turbulent time also. Even then today collections undeterred ga untunayi ante one crowning star is megastar. ఓకే, ఫస్ట్ మీరు చిరంజీవి గారి అభిమానిగా మారింది ఎప్పుడు, ఎక్కడ, ఎలా సార్? నేను స్పెసిఫిక్ గా చెప్పలేనండి దట్ దిస్ పర్టికులర్ మూవీ చూసిన తర్వాత అయ్యాను, లేకపోతే ఇది చూసిన రైట్ ఫ్రమ్ మూవీస్ చూస్తున్నప్పుడు చిన్నప్పుడు కూడా మూవీస్ వెళ్తున్నావు అని అంటే ఆ ఫైట్ అయినా కానీ వెన్ యూర్ గ్రోయింగ్ దట్ హార్మోనల్ చేంజ్ వచ్చినప్పుడు వి గెట్ టు బి మోర్ లిటిల్ బిట్ వైబ్రెంట్, విగరస్ గా ఉంటాం కొంచెం. ఆ ఫైట్స్ కానీ, ఆ డాన్స్ కానీ, ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ఈ వాజ్ ఎ ట్రెండ్ సెక్టర్ అండి. ఇట్ వాజ్ షోయింగ్ హిస్ ఇంపాక్ట్. ఇంత జరి అనక తిరిగి చూసిన ఇంకా అభిమానం ఇప్పుడు ఏమన్నా కూడా వీ డోంట్ ఈవెన్ నో. ఇందాక నేను చెప్తుంది కూడా అది వీఆర్ గెటింగ్ అబ్జార్బ్డ్ ఇన్ టు హిస్ చెరిస్మా. అది ఎప్పుడు అవుతుందో, ఎలా అవుతుందో కూడా there's no measurement scale for it. Okay. That's what I personally feel. నేను ఫస్ట్ సినిమా ఎప్పుడు చూసానో నాకు తెలియదు, నా ఏ వయసులో చూసానో తెలియదు. మేబీ ఆ మూమెంటే I think so I got attracted towards him. Okay. The first frame, the first shot when I saw him, maybe
ఆ ఐస్ లోన్ అట్రాక్షన్ లేకపోతే ఆయనకున్న చెరిస్మాటిక్ బాడీ లాంగ్వేజ్ ఐ డోంట్ నో, ఐ గాట్ అబ్జార్బ్డ్ ఇంటూ హిమ్, దట్స్ ఇట్. ఓకే సార్, మీరు పుట్టింది పెరిగిందంతా ఇక్కడే. వెరీ మచ్. ఇంతకు ముందు ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అందరూ చిరంజీవి గారి అభిమానులు ఉండేవారు. ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అందరూ కలిపి చేశారు. ఇప్పుడు రాష్ట్రాలు అంటే 2 తెలుగు రాష్ట్రాలుగా మారాయి అంతే, ఫ్యాన్స్ లో చేంజ్ ఏం లేదు. ఒకప్పుడు సినిమాలకి ఎక్కువ డిమాండ్, అంటే ఇప్పుడు చెప్తున్నాం గ్రాస్ కలెక్షన్స్ చాలా క్రోస్ వచ్చేసాయి అని చెప్తున్నాం. అప్పట్లో కలెక్షన్స్ ఏ విధంగా ఉండే? చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అయ్యండి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండేవి? అంటే నాకు ఆ స్టాటిస్టిక్స్ తెలియవు, ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్, బట్ నేను ఒక ఎమినెంట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ది ఇండస్ట్రీస్ నేను వినింది ఏంటంటే, ఈవెన్ అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ గారు కూడా చెప్పింది, ఇండియాలోనే మూవీ మేకింగ్ లో గ్రాస్ కలెక్షన్స్ ఎవరైనా ఎక్కువ కలెక్ట్ చేయగలిగింది ఎవరైనా ఉన్నారంటే ఇట్స్ ఓన్లీ మెగాస్టార్ మూవీ. దో హీ వాజ్ ఎ రీజనల్ మూవీ యాక్టర్, నేషనల్ మూవీ యాక్టర్ అయినా కూడా ఆన్ ది చిరంజీవి గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన చెప్పిన మాట ఇది. హీఈస్ లైక్ అంటే మౌంట్ ఎవరెస్ట్ అంత హైట్ అయినా ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్స్. Nobody can touch his collections feet. So he's always a grosser and crowd puller and collections is unparalleled. We did not know the statistics. Now particular statistics ee movie ki inni kotlu ochindi, I don't know the actual statistics part. But Mr. Amitabh Bachchan himself is told, if I am considered as a big star in India, collection wise he should be considered as the biggest star. ఓకే సార్, ఇప్పుడు చిరంజీవి గారి సినిమాల్ని రిపీటెడ్ గా చూస్తారట, అట్లా ఇప్పుడు వరకు మీరు చిరంజీవి గారి సినిమాని ఎప్పటికీ అంటే ఫర్దర్ టైం ఎప్పుడు స్కిప్ లేకుండా రిపీటెడ్ గా చూసిన సినిమాల్లో కొన్ని లిస్ట్ ఉంటది కదా, అట్లా ఏం సినిమాలు ఉంటాయి ఫస్ట్ లో? ఓకే, నాకు ఇప్పుడు కూడా మళ్ళీ రిలీజ్ అయిన సినిమా జగదక్ వీరుడు అతిలోక సుందరి, ఐ టెల్ యు, సోషల్ ఫ్యాంటసీ మూవీలో అటువంటి సబ్జెక్ట్ ని టచ్ చేసి ఆ ఒక అదేంటి, ఇట్ వాస్ లైక్ విజువల్ వండర్. ఆ వండర్ లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్, దాంతో ఆ సాంగ్స్ పెర్ఫార్మెన్స్ కానీ మొన్న రిలీజ్ అయినా కూడా ఇట్ వాస్ ఏ గ్రాసర్ ఇట్ సిమ్స్. సో ఇప్పుడు అందుకే నా ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై ఆన్ విశ్వంబర. మళ్ళీ సోషల్ ఫ్యాంటసీ మూవీ వస్తుంది అని అనగానే, చిరంజీవి మెగాస్టార్ దగ్గర నుంచి వస్తుంది అనగానే ఐఎమ్ రేజింగ్ మై ఎక్స్పెక్టేషన్స్ వెరీ హై. ఐఎమ్ డామ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు హిట్ ది బుల్స్ హై ఖచ్చితంగా. అసలు చిరంజీవి గారిని కలిసారా సార్ ఇప్పుడు? దట్స్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ యాక్చువల్లీ. నేను నేను టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఉన్నప్పుడు మేము May 4th దాసరి నారాయణరావు గారి బర్త్డే రోజున వి సెలబ్రేట్ ఇట్ యాజ్ డైరెక్టర్స్ డే. సో 2019 we invited మెగాస్టార్ చిరంజీవి ఫ్రమ్ డైరెక్టర్స్ అసోసియేషన్ టు గ్రేస్ ది అకేషన్ ఆన్ ది డైరెక్టర్స్ డే 2019. ఐమ్ టాకింగ్ అబౌట్ ది ఇయర్ 2019 ఇయర్ లో. ఆ ఇయర్ లో May 4th ఐ రిమెంబర్ ది డేట్, ఇట్ వాస్ డైరెక్టర్స్ డే. ఆయన ఇన్వైట్ చేసినప్పుడు మామూలుగా అంటే అసోసియేషన్ లో చిన్న చిన్న యాక్టివిటీస్ మనం చేస్తున్నాం. అదే రోజు ఐ హావ్ టు పెర్ఫార్మ్ ది స్కిట్ ఆల్సో. సో దాని తగ్గిన హోంవర్క్ చేసుకుంటున్నాం, అందులో అంత ఈవెంట్ అంత అవుతుంది. ఇక్కడ మేము అంతే ఏంటంటే, సో టైమ్ హస్ కమ్, మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు అని అనగానే, దో షూటింగ్ లో దాన్ని అబ్జర్వ్ చేశాను, దట్స్ ఎ డిఫరెంట్ పార్ట్ ఆల్ టుగెదర్. బట్ ఫస్ట్ టైమ్ యాజ్ ఎ కామన్ మ్యాన్ గా, ఐ మీన్ ఆయన డైరెక్టర్స్ అసోసియేషన్ కి గ్రేస్ చేయడానికి వెన్ హీ వాస్ వాకింగ్ టు దట్ క్లబ్, వెన్ ఐఎమ్ సీయింగ్ హిమ్ వాకింగ్ దేర్, నాలో ఉన్న డ్రీమ్స్, ఫ్యాంటసీస్, సాంగ్స్ అన్ని కూడా నాకు కంటి ముందు ప్లే అవుతున్నాయి. స్టార్ మెగాస్టార్ పాయింట్ అండ్ ద వే హీ వాస్ వాకింగ్ ఇన్, ద వే ఐ వాస్ సీయింగ్ హిమ్. ఆయన చూస్తున్నప్పుడు నాకు నేను గిచ్చుకున్నాను, సరే ఐ రియలీ సీయింగ్ వాట్ ఐఎమ్ సీయింగ్ అనేది రియల్ గానే. సో ఈ కేమ్ దేర్, ఐ షుక్ మై హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, అదే రోజున నేను చెప్పిన స్కిట్ ఆయన ముందు నేను పర్ఫామ్ చేశాను. అదే రోజు మన హరీష్ శంకర్ అండ్ అనిల్ రావుపూరి గారు కూడా స్కిట్ చేసి ఇట్ బికేమ్ వెరీ పాపులర్. సో నేను ధవళ సత్యం అండ్ రాలింగ్ నరసరావు గారి బ్యాచ్ తో చేశాను అనమాట. సో ఆ రోజు చేసిన తర్వాత ఆ లాస్ట్ మినిట్ లో నేను వెళ్ళిపోతున్నప్పుడు అందరు కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నప్పుడు హీ షుక్ హిస్ హ్యాండ్స్ అండ్ ఆస్క్ మీ వాట్ ఆర్ యూ, ఏం చేస్తున్నావు అని అన్నప్పుడు, దట్ వాస్ మై ద మోస్ట్ 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 స్పెషల్ మూమెంట్ ఆఫ్ మై ఎంటైర్ లైఫ్. నేను ఎవరినైతే ఇన్స్పిరేషన్ తీసుకుని ఇండస్ట్రీకి, దో నా ఇండస్ట్రీ ఎంట్రీ వాస్ యాక్సిడెంటల్, నేను ఏదో సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ జాబ్స్, పోలీస్ జాబ్స్ అని వచ్చి అటు వెళ్తున్నా కూడా ఇట్ వాస్ మై ఎంట్రీ వాస్ యాక్సిడెంటల్. బట్ ది సోల్ ఇన్స్పిరేషన్ వాస్ మెగాస్టార్. బట్ ది జర్నీ వెంట్ ఆన్. ఐ వాస్ గోయింగ్, నా ఉన్న డైరెక్షన్ నేను వెళ్ళాను. అదే రోజు ఆ డైరెక్టర్స్ అసోసియేషన్ లో మెగాస్టార్ చిరంజీవి గారు రావటం, గ్రేస్ చేయటం, ఆయన చూడటం, ఆయన ముందు స్కిట్ వేయటం, అయిపోయిన తర్వాత గ్రూప్ ఫోటో వెళ్ళిపోతున్నప్పుడు హూ ఆర్ యూ అని అడిగి ఎవరైనా గ్రేట్ జాబ్ అని అప్రిసియేషన్ తీసుకోవడం అనేది, ఐ టెల్ యూ, దట్ వాస్ లైక్ ఏ బూస్టర్ ఇంజెక్షన్ టు మీ. ఇప్పటి వరకు ఎన్నిసార్లు కలిసి ఉంటారు చిరంజీవి గారిని? అదే లాస్ట్ అండి, అదే లాస్ట్. అదే ఇంకా నేను తర్వాత అంటే నేను ఒక్కటే ఐఎమ్ ఏ వెరీ లో, ఐ మెయింటైన్ లో ప్రొఫైల్. ఇవాళ కూడా నేను ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చాను అని అంటే కూడా
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో మిస్టర్ స్వామినాయుడు గారు, హీ ఇన్సిస్టెడ్ మీ, యూ హ్యావ్ టు కమ్ డౌన్, మీరు రావాలి బయటికి వచ్చి మాట్లాడండి, కలవండి, చేయండి అని అన్నప్పుడే ఇవాళకు నేను ఇక్కడ నేను రాగలిగాను. సో ఇంకా మేబీ ఆయన ఇన్స్పైర్ చేస్తున్నారు, యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ది అంటే మోర్ ఇన్ టు లైమ్ లైట్ యాక్టివిటీస్ లో రండి ఇలా అని చెప్పి. సో సర్టన్లీ బట్ యా, ఇఫ్ థింగ్స్ మూవ్ ఆన్ ఐ వుడ్ లవ్ టు. ఒకటండి, నేను ఇంకో స్టార్స్ గురించి చెప్పను కానీ చిరంజీవి గారి చరిజ్మా, ఆయన ఒక మ్యాజిక్ ఏంటంటే చెప్పకూడదు కానీ, అంటే ఏదో ఒక దేవుణ్ణి మనం ఎంతో కష్టపడి మనం చూసి ఇచ్చిన తర్వాత మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ ఇంకోసారి వెళ్దామని ఒక వెంకటేశ్వర దేవుని ఎలా అనిపిస్తుందో అట్లా ఇట్ విల్ బి లైక్ డిమినిష్ అవని చరిజ్మా. అది ఆయన కలిసి వాళ్ళని చేయగలిసి వచ్చినట్టు బయటకు వచ్చిన తర్వాత మేబీ కెన్ ఐ మీట్ హిమ్ వన్స్ అగైన్, మళ్ళీ ఇంకొకసారి సార్ మేబీ ఆ వేరే స్టార్స్ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్. బట్ టు మీ ఐ పర్సనలీ ఫీల్ దట్ ఈ పాలు కలిసాను మళ్ళీ కలుస్తాను, మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది అనేది, ఆ హంగర్ అనేది ఎప్పుడు ఇట్ విల్ నెవర్ డై ఫర్ మీ. సో మేబీ ఐ వాంట్ టు మీట్ హిమ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ లైఫ్ మేబీ. సో మెగాస్టార్ అభిమానులు అందరూ కూడా చిరంజీవి గారిని ప్రేమిస్తూనే ఉంటారు, చిరంజీవి గారి సేవా కార్యక్రమాలని ఫాలో అవుతూనే ఉంటారు. సో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనే ఫస్ట్ ఈ సేవా కార్యక్రమం ద్వారా ఎంతో మందికి బ్లడ్ అనేది డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతో మందికి ప్రాణాలని అందించడమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో కూడా బ్లడ్ దొరకని సిచ్యువేషన్స్ చూస్తున్నాం రైట్ నో, మనం ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా. కానీ డైలీ ప్రతిరోజు కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఎంతో మందికి బ్లడ్ వెళ్తూ ఉంది. సో అది కూడా ఒక సేవా దృక్పథంతో. కానీ అక్కడ బ్లడ్ డొనేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారి అభిమానులు. ఏం చెప్తారు సార్ ఒక అభిమానుల గురించి? వర్డ్స్ ఎత్తుక్కుని డిక్షనరీలో వర్డ్స్ మంచి మంచి వర్డ్స్ ఎత్తుక్కుని మనం ఫ్రేమ్ చేసినా కూడా ఐ థింక్ సో విల్ నాట్ బి ఏబుల్ టు మ్యాచ్ దేర్ డెడికేషన్. ఆ కమిట్మెంట్, ఆ ఒక లవ్ అండ్ అఫెక్షన్, దానికి కొలబద్ద ఏమైనా స్కేల్ అండ్ మెజరింగ్ స్కేల్ అనేది ఐ డోంట్ థింక్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ గా కానీ అక్షరం రూపంలో కానీ ఐ డోంట్ థింక్ సో విల్ బి ఏబుల్ టు ఫైండ్. అది ఓన్లీ ఆస్వాదించాల్సిందే. యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ కెన్ ఓన్లీ సీ ఇట్, బట్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్. అది ఎంత చెప్పిందే అంత డైల్యూట్ అవుతుంది. దాని గురించి మన గ్రేట్ జాబ్ అండ్ ఫ్యాబులస్ జాబ్ అని మనం అంటున్నాం అని అంటే ఎస్ అప్రిసియేషన్, బట్ స్టిల్ సమ్వేర్ ఎక్కడో ఆ కొలత కనిపిస్తుంది. సో వీ హ్యావ్ టు ఓన్లీ ఎక్స్పీరియన్స్ ది వే దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. అది అందరికి వీలు పడదు. అంత అభిమానం రావాలన్నా అందరికి వీలు పడదు. అభిమానం అయ్యి అట్లా చూపించుకోవాలి, ఎక్స్ప్రెస్ చేయాలని అభిమానం అనేది చూపించడం కూడా అందరికీ వీలు కాదు. ఇట్ ఈస్ ఎ వెరీ యూనిక్ స్పెషల్ బాండింగ్ నాకు తెలిసి దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద గ్లోబల్ ఫ్రంట్ లోనే. ఓకే సార్, మెగా అభిమానులు అంటే అందరూ ఇంకా మెగా హీరోలు అందరినీ కూడా ఇష్టపడుతుంటారు. మెగా కాంపౌండ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నారు. చిరంజీవి గారి తర్వాత ఎక్కువగా మాట్లాడుకునేది పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? వాట్ ఈస్ ప్యూర్ పవర్ స్టార్, అబ్సల్యూట్ పవర్. ఈజ్ మెగా, ఈజ్ పవర్, దట్స్ ఇట్. సో మెగా పవర్ స్టార్ ఇస్ రామ్ చరణ్. సో పవర్ అండి, సి దట్స్ వాట్ ఐ సే. నాకు అర్థమైంది ఇవాళ నా గురించి నేను మాట్లాడగలుగుతున్నా అంటే ఐ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ టుడే. బట్ స్టిల్ చోటీ మూవ్ బడీ బాత్ అవ్వకూడదు. బట్ ఐ వాంట్ బి రిలవెంట్. నాకు అర్థమైంది పవన్ కళ్యాణ్ యాజ్ ఏ రోల్ మోడల్. వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ డోంట్ లుక్ ఫర్ ది గోల్స్. నీ వర్క్ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. యూ కీప్ డూయింగ్ యువర్ వర్క్. నీ పాత్ ఏంటి, నీ జర్నీ ఏంటి, ఈ మినిట్కి ఈ టైంకి నీ డ్యూటీ ఏంటి, నువ్వు చేసుకుంటే వెళ్ళు. డోర్స్ విల్ ఓపెన్ ఆటోమేటిక్లీ ఆన్ యువర్ వే టు రీచ్ యువర్ అల్టిమేట్ గోల్. అల్టిమేట్ గోల్ మనం అనుకుంటున్నాం ఇవాళ ఏంటి, ఈ పోస్ట్ రావాలి, తర్వాత ఆ పోస్ట్ రావాలని. హూ నోస్ వాట్ ఈస్ ది అల్టిమేట్ పోస్ట్? ఈవెన్ మోర్ బిగ్గర్ ఇస్ అవైటింగ్ ఫర్ హిమ్. సో నేను అర్థం చేసుకున్న ఆయన లైఫ్ జర్నీ నుంచి ఒకటే, బీ ఫోకస్డ్ ఇన్ లైఫ్. ఫోకస్డ్ గా ఉండు, కార్యదీక్షతో ఉండు, నీ పని నువ్వు చేసుకుంటే. విమర్శలు ఎన్ని వచ్చినా, ఎంతమంది నిన్ను అర్థవంతంగా నిన్ను మీన్స్ వాల్యూ లెస్ ఎథిక్స్ కూడా లేకుండా ఎవరు ఎన్ని మాట్లాడినా నువ్వు హట్ అవ్వచ్చు. నీ యొక్క ఎనర్జీ కెన్ గెట్ డౌన్. కానీ స్టిక్ టు యువర్ గోల్స్, స్టిక్ టు యువర్ డ్యూటీస్. నీ డ్యూటీ నువ్వు చేయి. ఆ గోల్ పక్కన ద్వారా డోర్స్ విల్ ఓపెన్ ఫర్ యూ. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. హీఈస్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే స్వయం కృషి, హార్డ్ వర్క్ కి ఎలా డెఫినేషనో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా బీయింగ్ ఫోకస్డ్ ఆన్ యువర్ డ్యూటీస్
అనే దానికి నిలువెత్తి ఎగ్జాంపుల్. దట్స్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్. ఓకే, సో ఇప్పుడు నాగబాబు గారి గురించి కూడా మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే ఈ ముగ్గురు అన్నదమ్ములు ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో మెంబర్స్ అయిపోయారు. సో ఏదన్నా ఒక రక్త సంబంధం ఉంటేనే ఈ రోజుల్లో హెల్ప్ చేయడం చాలా కష్టం అవుతుంది. అలాంటిది ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా ఎంతో మంది మెగా అభిమానులకు వీళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. సో నాగబాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యూ హ్యావ్ ది ఎనర్జీ, ఒక యూ హ్యావ్ ది అల్టిమేట్ ఎనర్జీ ఇన్ యువర్ హ్యాండ్స్. ఒక ఎనర్జీ నీ చేతిలో ఉంది, దాన్ని క్రమబద్ధంగా తీసుకురావాలంటే యూ రిక్వైర్ వన్ స్టేబుల్ పర్సన్. అభిమానులు ఉంటారు, నేను అభిమాని, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ ఇన్ మై లైఫ్. నేను మెగాస్టార్ చిరంజీవి అభిమాని అంటే సినిమాకి వెళ్ళేటప్పుడు ఐ హ్యావ్ మై ఓన్, నాకు లిమిటేషన్స్ లేవు. నేను ఎవరు చెప్పినా ఎన్నో, ఐ గోట్ మై ఓన్ ఎక్సైట్మెంట్ ఇస్ అట్ ది పీక్. ఆ ఎక్సైట్మెంట్ ని, ఆ ఎనర్జీని ఒక యూనిఫామ్ పాత్ లోకి మూవీ పక్కకి తీసుకెళ్తూ, అలాగే దాన్ని ఒక బ్లడ్ డొనేషన్ సైడ్ కి తీసుకెళ్తూ, ఎక్కడ హద్దులు దాటకుండా ఎదుటి వాడిని మరి నువ్వు ఇక్కడ అభిమానిస్తున్నావు కదా అని చెప్పి నువ్వు ఇంకొకరిని ఏదో అనాలని పాయింట్ లేకుండా, యూ హ్యావ్ టు బి రిస్ట్రిక్టెడ్ అండ్ లిమిటెడ్ విత్ ఇన్ యువర్ పాత్ అనే దానికి ఒక క్రమబద్ధం తీసుకొచ్చింది నాగబాబు గారు. ఇన్ దట్ వే ఆయన మాత్రం ఆయన అందరినీ, నేను ఏం చెప్తున్నాను, దేర్ సో మచ్ ఆఫ్ ఫోర్స్ కమింగ్ ఇన్. దాని ఒక జస్ట్ లైక్ లెన్స్ అండి, సూర్యుడి నుంచి లెన్స్ వస్తున్నప్పుడు, సూర్యుడి నుంచి లైట్ వస్తున్నప్పుడు పుట్టే లెన్స్ ఇన్ బిట్వీన్, అది కరెక్ట్ ఉంటేనే కింద మంట కరెక్ట్ అనుకున్నట్టుగా హీఈస్ లైక్ దట్ కన్వర్జింగ్ లెన్స్ ఆఫ్ ది ఫోర్స్ ఎనర్జీ. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే, సో ఒక మెగా అభిమానిగా చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతాయంట. మీరు అన్నారు తరాలు మారుతున్నాయి, జనరేషన్స్ మారుతున్నాయి, బట్ సెలబ్రేషన్స్ లో ఎక్కడా కూడా ఇది తగ్గట్లేదు, పెరుగుతూనే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఇన్స్పిరేషన్ గానే మారుతున్నారు. ఎందుకు సార్ చిరంజీవి గారికి ఎందుకు ఇంత అభిమానులు పెరిగిపోతూ వస్తున్నారు? ఆ రిసెర్చ్ వర్క్ ఒకటేనండి, దానికి రిసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే సైంటిస్ట్ లాగా ల్యాబొరేటరీలో కూర్చొని మనం కెమికల్ కాంపోజిషన్ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే పాయింట్, ఎంటర్టైన్మెంట్ టు ఆల్ ది ఏజ్ గ్రూప్స్ అండ్ అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని వయసుల వాళ్ళకి, అన్ని వర్గాల వారికి ఎప్పటికప్పుడే అన్ని సమానంగా వాళ్ళకి అందించుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మాస్ ఆడియన్స్ కి, క్లాస్ ఆడియన్స్ కి, టీనేజ్ వాళ్ళకి టీనేజ్, మిడిల్ ఏజ్ వాళ్ళకి మిడిల్ ఏజ్ కి, ఎవ్రీవేర్ ఆయన మూవీ అంటేనే ఈజ్ ఎ మూవింగ్ ఎన్సైక్లోపీడియా. ఆ బ్యాలెన్స్ ఆయన ఒక్కరి వల్లే క్రియేట్ అవ్వగలుగుతుంది. ఒక స్టాలిన్ అనే మూవీ అండి, దాంట్లో అన్ని ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, యూ గాట్ ఆల్ ది థింగ్, మెసేజ్ వాజ్ దేర్. ఈవెన్ టిల్ టుడే, ఇవాళ నిజ జీవితంలో టుడే ఐ పర్సనలీ ఫీల్ జస్ట్ టెలింగ్ అబౌట్ ఒక ఓవరాల్ గా థ్యాంక్స్ చెప్పేదానికన్నా నువ్వు బెనిఫిట్ అయింది ఇంకొకరికి హెల్ప్ చేసే అనే పాయింట్, ఇట్ ఈస్ వర్కింగ్ ఈవెన్ టిల్ టుడే ఇన్ ది గ్రాస్ రూట్ లెవెల్. సో ఐ పర్సనలీ ఫీల్ ఇవాళ ఆయన చేస్తున్న మూవీస్ కానీ దే ఆర్ ఎంటర్టైన్మెంట్ ఒక పార్ట్ అయితే, మెసేజ్ తో పాటు అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్ కి ఈస్ క్యాటరింగ్ ఇట్. సో ఇప్పుడు ఫైనల్ గా సెలబ్రేషన్స్ గురించి ఏం చెప్తారు? ఒకవేళ చిరంజీవి గారికి మీ విషెస్ చెప్పాలంటే ఒక మెగా అభిమానిగా స్పెషల్ గా చెప్పాలి, ఆ విషెస్ ఎలా చెప్తారు? నేను స్పెషల్ గా చెప్పేది ఏం లేదు, ఎందుకంటే ఒక అభిమానిగా నేను పుట్టాను, ఈ జీవితం నేను గడుపుతున్నానంటేనే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. నాకంటే ఎంతో మంది ఎన్నోసార్లు రక్తదానం చేసిన వాళ్ళు ఉన్నారు, నేత్రదానం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో వాళ్ళ విధంగా నిస్వార్థంగా ఎన్నో చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో పోల్చుకుంటే నేను అభిమాని అని చెప్పుకుంటామే, దట్ ఈస్ ఎ బిగ్ సర్టిఫికేట్ ఫర్ మీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎందుకు ఊరికే ఏదో నేను చెప్పుకుంటాను, ఓవరాల్ గా ఏదో అవకాశం వచ్చింది అది చెప్పుకోవట్లేదు. నేను దాని తగ్గట్టు నేను ఇండస్ట్రీలోకి వచ్చానో దాని తగ్గట్టే ఆయన క్రమశిక్షణ, ఆయన ఏదైతే స్వయం కృషి నమ్మారో అదే బాటలో నేను వెళ్తున్నాను. సో అంతవరకు నా కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ హిమ్ ఐఎమ్ ఆల్వేస్ అడ్మిరేషన్. చెప్పుకునే దానికన్నా ఆచరణ చేసి చూపించడం అనే దాంట్లో నేను బిలీవ్ చేస్తాను. కానీ ఆయన చూపించిన బాటలో నేను 1-2 సార్లు 3 సార్లు నేను బ్లడ్ డొనేషన్ ఇచ్చాను, కానీ ఎన్నో సార్లు బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, నేత్రదానాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన కోసం తప్పించేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరి విషెస్ అది చాలా గొప్పది, ప్రపంచం అంతా ఆయన కోసం. దాంట్లో నా విషెస్ అనేది స్పెషల్ అనే దానికన్నా ఇంకెన్ని జన్మలు ఎత్తినా చిరంజీవి అభిమానంగా పుట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటా. దట్స్ వాట్. ఇప్పటి వరకు ఎన్నిసార్లు మీరు బ్లడ్ డొనేట్ చేశారు? 3 times అండి, చెప్పాను కదా, 1 or 3 times.
థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఎ లవ్లీ మీటింగ్ విత్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి చిరంజీవి గారు అభిమానిగా మనస్ఫూర్తిగా సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ ఇస్ ఆల్ మనీ అండి. ఇంకా టు ఆల్ ది ఫ్యాన్స్ ఓవర్ దేర్, టు మెగాస్టార్ ఫ్యాన్స్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నా జీవితంలో ఇఫ్ ఇట్ ఆల్ ఐమ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ది డైరెక్షన్, ఐఎమ్ యాజ్ ఎ డైరెక్టర్, ఐ టోటలీ డెడికేట్ దిస్ టు యూ. అండ్ ఖచ్చితంగా రాబోయే సినిమాల్లో కూడా, నీ ఫస్ట్ సినిమా లవర్ బాయ్ అనే సినిమా తీసింది కూడా సమాజానికి నిజమైన మంచి చేసినోడే లవర్ బాయ్ అనే కాన్సెప్ట్. ఖచ్చితంగా వెన్ ఐ వాస్ స్పెండింగ్ ఆన్ ఇట్, యు ఆర్ ది ఇన్స్పిరేషన్ ఫర్ మీ. సో రానున్న సినిమాలో కూడా మీ వాళ్ళు చేస్తున్న ఎన్నో యాక్టివిటీస్ మేబీ దట్ కుడ్ బి ఇన్స్పిరేషన్ టు కమ్ అవుట్ విత్ సమ్ గుడ్ స్క్రిప్ట్స్. ఆ ఇన్స్పిరేషన్ తోనే ముందుకెళ్తాను, ఖచ్చితంగా మంచి చేస్తాను ఇండస్ట్రీలో అని అనుకుంటూ, మీ యొక్క స్పిరిట్ ఎంతూజియాజం మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే అభిమానులందరూ కూడా లెట్స్ చిల్ అవుట్, ది డే ఇస్ కమింగ్ అవుట్, August 22nd. Let's fire the day. I'm joining the party there. Bye, see you. All the best. Serum Sanjeev Naidu.